వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏదైతే ఉందో, ఇండిగోకి 10% కోత, రామ్మోహన్ కీలక నిర్ణయం, ఇది మిమ్మల్ని మిస్లీడ్ చేసేటువంటి ఒక టైటిల్ అండి. ఎస్, ప్రేక్షకుల్ని మిస్లీడ్ చేసేటువంటి టైటిల్ ఇది. ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలుసా? టీడీపీ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు నిర్ణయం అనేటువంటి దాని మీద జాతీయ మీడియాలోనూ మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, బేషరం అని ఇంకోటని చెప్పి గౌరవ మంత్రి గారిని తోలనాడుతున్నారు కదా. అందుకని చెప్పి పెట్టినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏకపక్షంగా రామ్మోహన్ నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళకి నాకు తేడా ఉంటుంది. అందుకే ఇది మిస్లీడింగ్ చేస్తున్నటువంటి ఒక టైటిల్ ఇది ముందే చెప్తున్నాను మీకు. ఎందుకనంటే, సెంట్రల్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకి తెలియజేశారు. అంతే తప్ప ఇది ఏకపక్షంగా రామ్మోహన్ నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అలాగే డీజీసీఏకి సంబంధించి ఎఫ్డిటిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే 22 మార్గదర్శకాలు తీసుకొచ్చారో అవన్నీ కేవలం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, ఎన్డీఏ కూటమి మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. అది కలెక్టివ్గా సెంట్రల్ క్యాబినెట్ లీడర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారి క్యాబినెట్ మంత్రులందరూ కూర్చొని తీసుకున్నటువంటి, అప్రూవ్ చేసినటువంటి నిర్ణయం. దాన్ని ప్రైవేట్ సంస్థలు పాటించి తీరాల్సిందే. ఎయిర్లైన్స్ పాటించకపోతే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. బట్ అది రామ్మోహన్ నాయుడు తప్పిదం కాదు. సో ఎట్టగలికి దీనికి సంబంధించి విమాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇండిగో విమానాల సంఖ్య మీద, అంటే వాళ్ళ ట్రిప్కి సంబంధించి మొత్తం 10% సర్వీసులు తగ్గించాలి అని చెప్పి కేంద్రం ఆదేశించింది. 10% సర్వీసులు అంటే వాళ్ళకు ఇప్పటిదాకా ఉన్నటువంటి దాదాపు 65 షేర్ ఉంది, ఇప్పుడు దాన్ని 50% తీసుకొచ్చారు. రేపన్న రోజు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు చేయకపోతే ఇంకా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, న్యూ ఆపరేటర్స్ కూడా రావాలి, న్యూ ఆపరేటర్స్ కూడా వచ్చి జాయిన్ అవ్వండి, ఏవియేషన్ అనేది పెరుగుతూ వెళ్తుంది భారతదేశంలో, ఇది వాళ్ళు చెప్పేటువంటిది. సో ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇంకొక సూచన చేశారు. రకంగా ఇందులో 5% మాత్రమే తగ్గించండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ మంత్రిత్వ శాఖ 10% కోసింది. అంటే అక్కడ కూడా ఇంకా లేదని చేయాలనేటువంటి ఒక కార్యాచరణ. నిజంగా 5% అని చెప్పారనుకోండి, మళ్ళీ రామ్మోహన్ నాయుడుదే తప్పిదం, రామ్మోహన్ నాయుడు డెసిషన్ తీసుకోలేదు అని చెప్పి రామ్మోహన్ నాయుడు మీదే బురజల్లేవాళ్ళు. కానీ వెనకాల జరుగుతున్నటువంటివి ఎవరి కోసం జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద సరైనటువంటి రీతిలో ఎవరికీ కూడా అవగాహన లేకుండా పోతుంది. అది ఒక పాయింట్. రామ్మోహన్ నాయుడు దీని మీద స్పందిస్తూ, ఇండిగో మొత్తం రూట్లను తగ్గించడం అవసరమని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇది సంస్థ కార్యకలాపాలను స్థిరీకరించడానికి, విమానాల రద్దును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే 10% కోత విధించాము. అలాగే ఈ ఆదేశాలను పాటిస్తూనే ఇండిగో తన అన్ని గమ్యస్థానాలకు యథావిధిగా సర్వీసులు నడుపుతుంది. ఛార్జీల పరిమితి, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించాలని ఇండిగోకి స్పష్టమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. గత వారం రోజులుగా సిబ్బంది రోస్టర్లు, ఫ్లైట్ షెడ్యూల్స్, ఇండిగో అంతర్గత తప్పిదాల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీని మీద విచారణ సాగుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు ఇండిగో ఉన్నత యాజమాన్యంతో మరోసారి సమావేశం చేశాం. మంగళవారం కూడా ఇండిగో సీఈఓ పీటర్ ఎలర్ట్స్ను మంత్రిత్వ శాఖకు పిలిచి వివరాలు అడిగాం. డిసెంబర్ 6 వరకు రద్దయిన విమానాలకు 100% రిఫండ్లు పూర్తి చేశామని సీఈఓ ధృవీకరించారు. మిగిలిన రిఫండ్లు, బ్యాగేజ్ అప్పగింత ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి గారు చెప్పారు. సో ఈ 65% వాటాతో అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా 27%తో 2 ఉంది. మొత్తం 951 విమానాలని నవంబర్ నెలలో ఇండిగో రద్దు చేసింది. 951 విమానాలని. అలాగే ఇప్పుడు ఈ వారం రోజుల్లో చూస్తే ఎన్ఐఏ అనేది మనం చూసాం. మేబీ డిసెంబర్లో ఇన్ని విమానాలు రద్దు చేసుకున్నారు. సో మాకు ట్రాఫిక్ ఉండాలి, కానీ మాకు పైలట్లు వద్దు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ప్రజలు దానికి మూల్యం చెల్లించాలా? సో ఖచ్చితంగా ఈ 10% కాదు, ఇంకా మాట్లాడితే ఇంకొక 20%. బట్ ఏమవుతుందంటే, ఏం చేసినా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ రావాలి ఈ మోనోపలి యాక్టివిటీ అనేదాన్ని. ఎందుకంటే అదర్ ఆపరేటర్స్ కూడా జాయిన్ అవ్వాలి కదా. ఎందుకంటే ప్రయాణికులు పెరుగుతున్నారు, ప్రయాణికులు పెరిగి ఎయిర్ ట్రాఫిక్ అనేది ఇంకా బలోపేతం అవుతుంది. దానికి తగ్గట్టుగా వనరులు అనేవి ఉండాలి, ప్రైవేట్ ఆపరేటర్స్ రావాలి, కేంద్ర మార్గదర్శకాలు ఉండాలి. సో దానికి తగ్గట్టుగా పైలట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర పైలట్ ట్రైనింగ్ వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు అదేదో పెద్ద కాస్ట్లీయెస్ట్ ప్రహసనం అని చెప్పి చాలామంది పంపించరు. సో అది కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. నాట్ ఓన్లీ రామ్మోహన్ నాయుడు, ఒక్క రామ్మోహన్ నాయుడు మాత్రమే నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు దాని మీద సపరేట్గా మాట్లాడుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.